సాక్షిలో ఒక్కొక్కడు మామూలుగా ఏడవట్లా, బొక్కెట్టి ఏడుతున్నారు. ముఖ్యంగా మా సాక్షి యాంకర్ ఈశ్వర్ గడు అయితే ఆడి ఏడుపు వర్ణాతీతం బట, మనం వర్ణించలేం. నేను అనుకున్నాను ఒకనొక దశలో ఫ్రస్ట్రేషన్లో ఏ గుండెపోటు వచ్చి చచ్చిపోతాడేమో అనుకున్నా. అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ఆడు. ఫ్రస్ట్రేట్ అయిపోతూ అక్కడ కూడా మళ్ళీ అబద్ధాలే. ఈసారి పక్కా ఆధారంతో దొరికేసాడు, మామూలుగా కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, అటు చదువుకొని జర్నలిస్ట్ అవ్వలేదు, కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడని చెప్పేస్తాను. అడ్డా ఏం మాట్లాడతాడంటే పచ్చ మీడియా మొత్తం అబద్ధాల ప్రచారం చేస్తున్నారంట. వెంకటేశ్వర స్వామి వీడికి చెప్పాడంటే ఈ పనుడికి ఏమని, వాళ్ళందరూ అబద్ధాల ప్రచారం చేస్తున్నారు, నువ్వన్నా వీళ్ళు నిజాలు చెప్పని చెప్పేసి ఈ పనుడికి ఆయన చెప్పారంట వెంకటేశ్వర స్వామి. దానికి వీడు వచ్చి నిజాలు చెప్తున్నాడంటే ఎలాగంటే 2 వేరు వేరు ఫోటోలు, అంటే 2 రిపోర్ట్లకు సంబంధించిన 2 వేరు వేరు ఫోటోలు తీసుకొని, ఇదిగో ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది, ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది కాబట్టి ఇది ఫేకు అంటాడు. వాస్తవానికి వచ్చిన రిపోర్ట్లు బయటకు వచ్చినాయి 3 రిపోర్ట్లు. 3 రిపోర్ట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. అయితే దానికి రిఫరెన్స్ నెంబర్లు వేరే ఉన్నాయి. అవి కూడా ఆధారాలతో చూపించే ముందు సాక్షిలో ఈశ్వర్ గడు ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను చూడండి. సిగ్గుపడరా, కొద్దిగా సిగ్గుపడరా, దేవుని లాగమాకరా, నీలాంటి వాడు ఆయన పాదాల చెంతన పెరిగాడు అంటే ఎవడు నమ్మ, అసలు నీది జన్మే కాదు నన్ను అడిగితే కనుక. నీది నీ ఒంట్లో రక్తంగా అది ప్రవహించేది. జగన్మోహన్ రెడ్డి వచ్చ, నేను ఇంత నిసిగ్గిగా ఎందుకు చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చని నీ బతుకెట్టుకొని ఏ రోజు నిజాలు చెప్పలేదురా. ఈ రోజు నువ్వు చదివిన వార్తతో సహా నేను ఆధారంతో నిరూపిస్తాను ఇవాళ. ఆగాడు, కంగారు పడమాకు. అందుకే పూర్తిగా చదువు కూడా సొంత అనేది నేను చాలాసార్లు చెప్పా. సగం సగం చేయమాకంటరా, ఏ పనైనా పూర్తిగా చేయండి, ఏదైనా పూర్తిగా చదవండిరా. జర్నలిస్టులు కదా, కనీసం ఆ మాత్రం అవగాహన ఉంటుందని చెప్పేసి అని చెప్పేది. అందుకే నీకు ఇప్పుడు 3 రిపోర్ట్లు చెప్తా. నువ్వు రిఫరెన్స్ నెంబర్ అన్నావు కదా, ఆ రిఫరెన్స్ నెంబర్కి సంబంధించి నీకు 3 రిపోర్ట్లు చూపిస్తా. అందులో ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావా లేదంటే మేము అబద్ధం చెప్పావా నీకు తేలిపోద్ది, క్లియర్గా తెలిసిపోద్ది. ఇదిగోద్దా, ఇగో ఇక్కడ చూడండి. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి AB023655. మొత్తం ఎన్ని కాపీలు అండి? ఇదిగో ఇది ఇక్కడ చూసావా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ AB023655 సేమ్. పైన ఉన్న ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు ఈ రెఫరెన్స్ నెంబరు 2 ఒకటే. మీకు ఇంకో రిపోర్ట్ చూపిస్తా. ఇగో సెకండ్ రిపోర్టు, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి AB023654 మళ్ళీ సేమ్. కింద ఇప్పుడు ఏదైతే మనం రెఫరెన్స్ నెంబర్లు అడిగావో ఇదిగో AB023654 సేమ్. అర్థమైంది? ఇక్కడ కూడా ఏమని వచ్చింది రిపోర్ట్లో, ఇక్కడ కూడా అంతే. ఫిష్ ఆయిల్, తర్వాత బీఫ్కి సంబంధించిన టాలో అని చెప్పేసి ఒకటి, లార్డ్ అంటే పంది కొవ్వు, ఇక్కడ కూడా సేమ్. ఫిష్ ఆయిల్, పశువుల కొవ్వు నుంచి వచ్చిన నూనె, ఇక్కడ కూడా అదే రాసి ఉంటాయి. సేమ్ రెఫరెన్స్ నెంబర్ 2 ఒకటే. ఇంకొక రిపోర్టు ఇదిగో, ఈ రిపోర్ట్కి సంబంధించి ఇక రెఫరెన్స్ నెంబర్, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి AB021254. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే. మనకి కిందకి వెళ్తే మనకు క్లారిటీ వచ్చిద్దమ్మా. ఇదిగో ఇక్కడ కూడా AB021255 అవునా? ఇక్కడ కూడా ఏమని వచ్చింది సేమ్. 3 రిపోర్టుల్లో కూడా నువ్వు చెప్పావు కదా వేరు వేరు ల్యాబుల్లో చేసిన ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు ఉంటాయి అని చెప్పేసి అన్నావు కదా. నువ్వేం చేసావంటే మొదటిది ఫస్ట్ పేపర్ తీసుకున్నావు. 3 రిపోర్టుల్లో ఒక రిపోర్ట్కి సంబంధించి ల్యాబ్ రెఫరెన్స్ ఉండేది మొదటి పేపర్ తీసుకున్నావు. తర్వాత 3వ రిపోర్ట్లో ఉండే లాస్ట్ పేజీ తీసుకున్నావు. ఆ రెండింటికి టాలీ అవ్వదు. అక్కడ రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది. ఆ రెండింటికి మ్యాచ్ అవ్వదు. చిన్న పిల్లల్ని అడిగాని చెప్తాడు. నువ్వు ఇక్కడ అబ్బాయి అట్లా ఆడమాక, అర్థమైందా? 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లలు ఉంటారు చూసా, వాళ్ళకి చెప్పు ఈ పురాణం అంతా కూడా. వెళ్ళే చెప్పు కానీ సొంత
ఈయన సిగ్గుందేట్రా అసలనా అని నువ్వు జర్నలిస్టువా? నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావు అందరికనే, నీ బతుకుశాడు అలాగే. పైగా వెంకటేశ్వర స్వామి నీకు చెప్పాడే కవర్ చేసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు. నువ్వు జర్నలిస్టువా? పైగా ఆధారాలతో సహా దొరికేసినాయండి. ఏం దొరికేసినాయి బొక్క నీ దగ్గర? 3 రిపోర్ట్లు ఉంటే అందులో మొదటి రిపోర్ట్ ఫస్ట్ పేపర్ తీసుకున్నాడు, 3వ రిపోర్ట్ లాస్ట్ పేపర్ తీసుకున్నాడు, రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. వీడి జర్నలిస్ట్. మీలాంటి వ్యక్తుల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఏ రోజైనా నీ బతికెట్టుకుని నిజం చెప్పావా? అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసావా? ఒంట్లో ఉన్నది రక్తమా జగన్ రెడ్డి వచ్చా నాకు అర్థం కావట్లే. పైగా అంటాడు ఈనాడులో కూడా వార్త రాలేదు, రామోజీరావు గారు ఆత్మ కూడా భయపడిపోయిందని చెప్పేసి అని అంటాడు. రామోజీరావు గారు ఆత్మ చూసి భయపడిపోయి వీళ్ళే. ఆయన పేరు తలుచుకుంటేనే జగన్మోహన్ రెడ్డి కానించి సాక్షి ఓనరు, సాక్షిలో పనిచేసే యాంకర్ల వరకు అందరూ వచ్చుకోసేసుకుంటారు, సాక్షి యజమానితో సహా. లేదంటే చనిపోయిన వ్యక్తిని పేరు తీసుకురావడం ఏంటండి సిగ్గు కూడాను. ఆడికి ఒక జర్నలిజం విలువలు తెలిసే అసలు మేము మాట్లాడలేమా? సాక్షిలో అలా అంటే 24/7 ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎడుతూనే ఉంటారు కదా. అంటే ఏంటి లెక్క? సాక్షిలో ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉందనుకుంటా, రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది చిన్నది రౌండ్గా. చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజశేఖర రెడ్డి భయపడిపోతున్నాడా? రాజశేఖర రెడ్డి ఆత్మ భయపడిపోతుందా? పంచి డైలాగులు ఇద్దండి, వాస్తవాలు చెప్పండి. నువ్వు వచ్చి నీ పీత బుర్రతోని నీ కోడి బుర్రతోని ముందు వెనకది ముందుకి తీసుకొచ్చి ఇదిగోండి 2 రిపోర్ట్లు వేరువేరుగా ఉన్నాయి చూడండి అంటే జనాల పెచ్చోళ్ళు కాదండి. జనాలకు ఒక క్లారిటీ ఉంది. ఎంత నిస్సిగ్గుగా దొరికితే మళ్ళీ గరుడు పురాణం శిక్ష అతి పెద్ద శిక్ష పడుతుంది. గరుడు పురాణం కాదు, ముక్కలు కూడా దొరకను అని అడిగితే కనుక నిజంగా దీనికి పాల్పడి ఉంటే గనక బాడీ ముక్కలు దొరకవు, మట్టి కొట్టుకు పోతాడు, పురుగులు పట్టిపోతాడు. నిజంగా చేసినోడు ఎవ్వడైనా సరే, చేసినోడు కింద ఉన్నోడు, చేసినోడికి సమర్థించినోడు ఇలాంటి వ్యక్తులు కూడా పురుగులు పట్టిపోతారు. చేసిన లంగా పనికి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పత్తికోరులా ఏంది ఇది? మీరు జర్నలిస్టులా అసలు? వార్తగా చూపించగలుగుతాం మనం ఏ రోజైనా సరే. పైకి పాటలో వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఇంత చెప్పేసాడంట, మరి దేవుడి పేర్లు ఎందుకు వాడుకోవడం? పైగా ఈ పనుడు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి పెరిగాడట, చెప్పించి కొడతాం. అలాంటి మాటలు మాట్లాడితే నువ్వు నిజంగా నోరు తెలిసి అన్ని అబద్ధాలే మాట్లాడతావు, ఒక మాట నిజం మాట్లాడవు, పైగా దేవుడిని అడ్డం పెట్టుకోవడమా? నాకు దేవుడే చెప్పాడు, సంతబాబు ఈశ్వర్ అనేవాడు ఒకడు ఉంటాడు, పచ్చి పట్టా ఆరంభకాడు, వాడికి ఏమీ తెలియదాడు. ఆడు చివరికి దొరక్క రాక నా సన్నిధిలో జరిగిన అవినీతి బయటకు వస్తే దాన్ని కూడా కవర్ చేయడానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆ రిపోర్ట్ వేరు, ఈ రిపోర్ట్ వేరు, 2 వేరు రిపోర్టులు తీసుకొని చదివి వినిపించేస్తున్నాడు. అక్కడ కాస్త నువ్వన్నదని చెప్పని వెంకటేశ్వర స్వామి నాకు చెప్పాడు. ఇక్కడ ఎంత సండాలం ఉంది. ఆయన దర్శనం మనకు కలగాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలా. ప్రత్యక్షంగా మనకు కలగాలంటే కళ్ళలో చెప్పాలన్నా సరే ఎన్నో జన్మలు పుణ్యమై ఉండాలి. అది మన బతుకెట్టుకుని ఏ రోజు పొద్దు లేచిన కొంచెం నా అబద్ధాన్ని మాట్లాడుతూ మనకు కనబడిపోతాడా? మనకంటే నేను లేనిరో నీతోటో నీకు అంటే నేను అన్ని నిజాలే మాట్లాడతాను చెప్పగానే చెప్తున్నా. నీకు మస్తు ఉంటాను కొంచెం సిగ్గుపాడు. ఎందుకు ఏదో బతుకు ఎందుకు కవరింగ్ అంటున్నా? పెద్ద ఉపన్యాసాలు ఎందుకండి? వార్తలు మాట్లాడాలి మనకి ఎందుకండి జర్నలిజం?